నాన్న మాకు కూడా ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదు. మాకు కూడా అమ్మ గుర్తొస్తుంది. అలానే నువ్వేమైపోతావన్న భయం కూడా వేస్తుంది నాన్న. మేమెలాగో ఈ మందుని తాగలేం కాబట్టి మేము కూడా ప్రశాంతంగా పడుకోవడానికి ఇలా భయపడుతూ ఉండడం కంటే ఏదో ఒక పురుగుల మందు డబ్బా తెచ్చివు నాన్న. మాకు కూడా ఎందుకు నాన్న ఈ బతుకు. చా అమ్మా తల్లి. ధ్వని కొంచెం లోపలికి వెళ్ళు, నేను మీ డాడీతో మాట్లాడాలి. దేని గురించి? ఉదయం మాట్లాడాం కదా. ధ్వని ఒక్క నిమిషం వెళ్ళానా? సరే మమ్మీ. దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు చెప్పవే. ఎందుకంత కోపంగా ఉన్నావు? అంటే నా కోపం రాకూడదా? అనవసరమైన కోపం ఎందుకు అని దాని గురించి మాట్లాడాం కదా ఉదయం. ఉదయం మాట్లాడింది మా ఇంట్లో వాళ్ళ జీవితాల గురించి, ఇప్పుడు మాట్లాడేది నా జీవితం గురించి. ఆ? అయినా సిగ్గు లేకుండా ఇంటికి పనికొచ్చిన అమ్మాయితో మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నావే? మైండ్ మొత్తం దుర్బుద్ధి పెట్టుకున్నావు. ఆ అమ్మాయి బండి ఆగిపోతే స్టార్ట్ చేసి ఇచ్చాను. ఆహా, ఒకసారి మీరు నేను కారులో వెళ్తూ ఉన్నాం, అప్పుడు ఒక అబ్బాయి బండి ఆగిపోయింది. అప్పుడు మీరేమన్నారు? అయ్యో ఆ పిల్లడు బండి ఆగిపోయినట్టుందని నడిపించుకొని వెళ్తున్నాడు.